12వ వచనం చదువుకొని దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పంచుకున్నాం. చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను. ప్రభు సన్నిధిలో చదువుబడినటువంటి లేఖన భాగమును ఇచ్చినట్లయితే దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి గురించి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇస్సాకు మనకందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. ఎవరు ఇస్సాకు గారు? అబ్రహాము కుమారుడు. ఎన్నో సంవత్సరంలో పుట్టాడు అబ్రహాము? దాదాపుగా అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము గారికి రమారమి 100 సంవత్సరాల వయసు. వృద్ధాప్యములో దేవుడు అబ్రహాము గారికి ఇస్సాకుని ఇచ్చాడు. అందుకే వాగ్దాన పుత్రుడు అని ఇస్సాకు గారిని పిలుస్తారు. ఈ ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేశాడంట. ఎంతమందికి అలవాటు ఉంది విత్తనాలు వేసే అలవాటు? విత్తనాలు వేసే అలవాటు. ఏ విత్తనం అన్నా కానీ, జొన్న కానీ, కంది కానీ, శనగ కానీ, వేరుశనగ కానీ, గోధుమ కానీ, ఏ విత్తనం అన్నా కానీ మనకందరికీ విత్తనాలు వేసే అలవాటు, విత్తనాలు చల్లే అలవాటు, విత్తనాలు నాటే అలవాటు మనకు ఉంది. విత్తనాల గురించి మనకందరికీ తెలుసు. విత్తనాలు అంటే మనకందరికీ ఆ పదం మనం విన్న వాళ్ళమే. వేరే ప్రాంతానికి వెళ్తే విత్తనాలు అంటే ఏంటి అని అడుగుతారు. మన ప్రాంతంలో ఎలాంటి సందేహము లేకుండా, అనుమానము లేకుండా విత్తనాలు అనగానే మనకు అందరికీ అర్థమవుతుంది. విత్తనాలు అది ఏ విత్తనమైనా కావచ్చు. విత్తనాలు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసినప్పుడు ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించాడంట. దేవుని యొక్క బిడ్డలారా, ఒక వ్యక్తి పంట సమృద్ధిగా రావాలి అంటే, ఒక వ్యక్తి కుటుంబము కొదువ కొరత లేకుండా ఉండాలి అంటే, ఒక వ్యక్తికి కుటుంబానికి లేక సంతానమునకు దేవుని యొక్క ఆశీర్వాదము ఎంతైనా అవసరం. ఏం కావాలండి? ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని ఆశీర్వాదము కావాలి అని ప్రతి ఒక్కరికి ఆశ. నాకు ఆశీర్వాదాలు వద్దు, నాకు
శాపమే కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరు ఉండరు? ఉంటారా? ఏ ఒక్కరు ఉండరు. కుటుంబములో ఆశీర్వాదం కావాలి, పొలములో ఆశీర్వాదం కావాలి, వ్యాపారములో ఆశీర్వాదం కావాలి, ఉద్యోగములో ఆశీర్వాదం కావాలి, చేసే పనిలో ఆశీర్వాదం కావాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయితే ఆశ ఉన్నంత మాత్రాన మనకు ఆశీర్వాదాలు ఏమాత్రం రావు. ఆశీర్వాదాలు రావాలి అంటే నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే, నీవు నీ సంతతి ఆశీర్వదించబడాలి అంటే, నీవు నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిడెద్దులు, నీ గంప, పిండి పిసుకు గంప ఆశీర్వదించబడాలి అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఆశీర్వాదాలు అంత ఈజీగా, అంత సులువుగా, అంత తేలికగా ఎంత మాత్రము రావు. టీవీలో ఒక ఆయన వస్తూ ఉంటాడు కదా, ఎవరు? గుండైనా ఏదో బంగారు షాపు ఉంది, ఏదో జ్యువెలరీ షాపు. ఏమంటాడు ఆయన? మీకు డబ్బులు ఊరికే రావు అంటాడు కదా. డబ్బులే ఊరికే రానప్పుడు ఆశీర్వాదాలు ఊరికి వస్తాయా? ఊరికే పొరపాటున కూడా రావు. ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? ఏమైనా బంకులో దొరుకుతాయా? కిరాణా కొట్లో దొరుకుతాయా? మందుల షాపులో దొరుకుతాయా? లేకపోతే గిన మందుల షాపు ఏమంటారు దాన్ని? వ్యవసాయం చేసే మందుల షాపును ఫర్టిలైజర్స్ ఏమన్నా అక్కడ దొరుకుతాయా? ఆశీర్వాదాలు అంగట్లో దొరకవు, ఆశీర్వాదాలు మందుల షాపులో దొరకవు, ఆశీర్వాదాలు బ్యాంకులో దొరకవు. బ్యాంకులో దొరుకుతాయి? డబ్బులు దొరుకుతాయి బ్యాంకులో. బంగారు షాపులో బంగారు దొరుకుతాయి, మందుల షాపులో మందులు దొరుకుతాయి. అయితే ఆశీర్వాదాలు అనేది ఎక్కడ దొరుకుతాయి? ఆశీర్వాదాలు అనేది ఎప్పుడు దొరుకుతాయి? ఆశీర్వాదాలు అనేది ఎవరికి దొరుకుతాయి? ఆశీర్వాదము అనేది మనం ఎలా పొందుకోవాలి? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసినప్పుడు నూరంతలుగా పంట కోశాడు, నూరంతలుగా ఫలాన్ని పొందాడు. ఎందుకు నూరంతలుగా ఆ దేశమందు ఇస్సాకు విత్తనం వేసి పంటను కోశాడంటే, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇస్సాకు దేవుని యొక్క బిడ్డలారా, నూరంతలుగా పంటను కోయటానికి గల కారణం ఏమిటంటే, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు యొక్క పంటను దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు యొక్క విత్తనాలను దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు యొక్క పంటను, ఇస్సాకు యొక్క పొలాన్ని, ఇస్సాకు యొక్క ఆ యొక్క పంట పైరును యెహోవా అనగా దేవుడైనటువంటి యెహోవా ఆశీర్వదించాడు గనుక అతడు నూరంతలుగా పంట కోశాడు. హల్లెలూయా. నూరంతలంటే ఒక విత్తనం వేసినప్పుడు ఒక విత్తనానికి బదులు ఎన్ని విత్తనాలు ఇచ్చాడంట దేవుడు? నూరంతలు ఇచ్చాడు. మొక్కజొన్న కంకి చూసారా మీరు? చూసారా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అందరు చూసినారు కదా. ఎన్ని విత్తనాలు ఉంటాయి దానికి? ఎంచినారా ఎప్పుడైనా? దొరికితే తినిందే కదా, ఉడకబెట్టుకొని కాల్చుకొని తినిందే. ఒక కంకి రావడానికి ఎన్ని విత్తనాలు కావాలి దానికి? ఒక్కటే కదా. బా, ఎంత ఆశ్చర్యం. ఒక విత్తనానికి దేవుని యొక్క బిడ్డలారా
ఎంచలేనన్ని, మనము ఊహించలేనన్ని కూడా ఆ విత్తనానికి దేవుని యొక్క బిడ్డలారా బదులుగా అన్ని విత్తనాలు, ఆ విత్తనాన్ని ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక మాడి చెట్టు విత్తనం ఉందనుకోండి, ఆ మాడి చెట్టుకు ఎన్ని పండ్లు కాస్తాయి? ఎంచలేం. ఎంచుతామా? పొరపాటు కూడా ఎంచలే. మీరు వెళ్ళారో లేదు కానీ నేను వెళ్ళాను ముంబైకి. ముంబై అంటారా? ఎంబై ఒకసారి వెళ్ళాం కారు వేసుకొని పండ్లు తెచ్చుకుందామని. చాలా తోట పెద్దగా ఉంది. వెళ్తేగిన వెళ్ళండి సార్, మీరు చూసుకోండి ఏ చెట్టుకు కావలసిన పండ్లు మీరు కోరుకుంటారో ఆ చెట్టు పండ్లు ఇస్తామని చెప్పారు వాళ్ళు. దాదాపుగా తోటంతా తిరిగి ఏ చెట్టుకు పండ్లు బాగుంటాయో ఆ పండ్లు మీరు ఒక తినండి. పండ్లు ఎంచుతగిన లెక్కలేని పండ్లు ఉన్నాయి. ఒక చెట్టుకు ఎన్ని విత్తనాలు కావాలా? ఒకే ఒక విత్తనం కదా. దేవుడి బిడ్డలారా, ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఒక్క విత్తనము అంటే ఆ దేశమందు ఇస్సాకు విత్తనం వేసినప్పుడు 100 పంటను కోశాడు. దేవుని బిడ్డలారా, అది మనం ఏ విత్తనం వేసినా, వరి విత్తనం వేసినా, శనగ విత్తనం వేసినా, లేకపోతే మామిడిపండు విత్తనం వేసినా, ఏ విత్తనం వేసినా ఆ విత్తనాలను ఆశీర్వదించవలసింది ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదము మన మీద, మన కుటుంబము మీద, ఇదిగో మన పంట పైరు మీద, మన చేతుల కష్టాజితం మీద దేవుని ఆశీర్వాదము ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటంటే చూడండి, బైబిల్లో ఒకసారిగా ఇస్సాకు కొడుకున్నాడు. ఎవరైనా? ఎవరండి? ఏశావు, యాకోబు. ఈ యాకోబు దేవుని యొక్క బిడ్డలారా ఒకరోజు ఏం చేశాడంటే భార్య, పిల్లలు, కుటుంబము. ఎంతమంది భార్యలు ఆయనకు? ఎవరికి? యాకోబుకు నలుగురు కదా. రాహేలు, లేయా, వారిద్దరికి దాసులు ఉన్నారు, దాసీలు. సంతానం వచ్చేసి ఎంతమంది? 12 మంది. పెళ్ళి చెప్తారా? మీకు 110 ఇచ్చా. 12 మంది పేర్లు. యాకోబు యొక్క 12 మంది పేర్లు మిమ్మల్ని మారుతున్నది. 12 మంది పేర్లు చెప్పండి, మీరు తర్వాత చెప్పండి. హల్లెలూయా. ఆ 9 భార్యలు 12 మంది సంతానాన్ని తీసుకొని తన మామ దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు. అయితే ఏశావుకు మోసం చేసి ఏశావుకు కావలసిన ఆశీర్వాదాలు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర తీసుకొని దూర ప్రాంతం వెళ్ళి, అనగా రిబ్కా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అక్కడ యాకోబు ఉన్నాడు, లాబాను దగ్గర ఉన్నాడు. అయితే తిరిగి ప్రయాణమై వచ్చేటువంటి సమయంలో ఏశావును మోసం చేశాడు కదా అని ఏశావు ఏం చేస్తాడేమో అని మొదట భార్యలను, పిల్లలను, తనకు కలిగినటువంటి ఆస్తిని సమకూర్చి పంపాడు. తన అన్న దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం సరిపోక ఇస్సాకు ఏం చేశాడంటే ఎబ్బేకు అనేటువంటి రేవు దాటి ప్రార్థనలో ఉన్నాడు. చూడండి 32వ అధ్యాయము మనం చూసినట్లయితే బైబిల్లో చక్కగా ఒక మాట కనబడుతుంది. ఆ రాత్రి అతడు లేచి, కనపడిందా వచ్చిన 32వ అధ్యాయము
22వ ఆ రాత్రి లేచి తన 2 భార్యలను 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకునుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు పెనుగులాట వలన యాకోబు వసలెను. ఆయన తెల్లవారుచు ఉన్నది గనుక నన్ను పొనియమని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని పోనీయను అనెను. హల్లెలూయా. ఆ మాట నోట్ చేసుకోండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. దేవునికి బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు రుచి చూసిన వాడు కాబట్టి, దేవుని ఆశీర్వాదాలు కావాలి కాబట్టి అప్పటికే యాకోబు భార్యలు, పిల్లలు, గొర్రెలు, ఆస్తి, ఐశ్వర్యము కలిగినవాడు. అయితే ఈ రాత్రి యాకోబు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం కోసము ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఎంతసేపు ప్రార్థన చేశాడండి? రాత్రంతా. ఎంతమందికి అనుభవం ఉంది? అన్న నేను నెలకు ఒక్కసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ రాత్రంతా కూడా నేను దేవునితో గడుపుతాను అన్న వాళ్ళు ఒక చేతులు ఎత్తండి. రాత్రంతా దేవునికి స్తోత్రం. తల్లిని బట్టి రాత్రంతా దేవునికి బిడ్డలారా, రాత్రంతా కూడా యాకోబుకు దేవునితో గడిపే అనుభవం. రాత్రంతా కూడా యాకోబు దేవునితో పెనుగులాడేటువంటి అనుభవము. ఏమంటున్నాడంటే దేవునికి బిడ్డలారా, దేవుడు యాకోబుతో అంటున్నాడు, అయ్యా తెల్లవారుతుంది నన్ను పంపించు అని యాకోబుతో దేవుడు అంటే, యాకోబు అంటున్నాడు, లేదు లేదు, కుదరదు, నేను నిన్ను పంపించను. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పంపించను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆశీర్వాదాలు రావాలి అంటే, ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ గర్భఫలానికి, భూఫలానికి, పంట పైరుకు, నీ చేతుల కష్టానికి రావాలి అంటే దేవునితో రాత్రంతా కూడా గడిపేటువంటి అనుభవము నీకు ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే బైబిల్ చెప్తూ ఉంది, ఆ దేశమందున్నవాడ ఇస్సాకు విత్తనమేసినప్పుడు 100 పంటను పొందాడు. కారణం ఏమిటంటే ఇస్సాకు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినవాడు. అందుకే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ఆ ఆశీర్వాదాలు తెలిసినవాడు కాబట్టి, దేవుని ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో కావాలి అని దేవుని యొక్క బిడ్డలారా, 1 నిమిషం కాదు, లేకపోతే 1 గంట కాదు, దాదాపుగా రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడి దేవునితో అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. మందిరానికి దేవుడు ముందు వస్తాడా, మన ముందు వస్తామా? మందిరానికి దేవుడు ముందు వస్తాడా, మందిరానికి మనం ముందు పోతామా? పోనీ బయటికి మనం ముందు వస్తామా, దేవుడు ముందు వస్తాడా? బయటికి, మందిరం నుంచి బయటికి మనమే కదా. కొందరు అంటారు మందిరానికి వచ్చేటప్పుడు తాంబేలు నడకంట, ఇంటికి వచ్చేటప్పుడు జింక నడకంట. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రము పోదాములే, పాటలు పాడతాం, పాటలు పాడని
నేను అడిగాను ఒక అక్కను, ఏం అక్క ఒక్క ఆదివారం అన్నా నీ ముఖం చూద్దామనుకుంటే ముందు రావు, ఎందుకమ్మా లేటుకు వచ్చావంటే నాకు పాటలు రావున్నా, అందుకే పాటలు అన్నీ అయిపోయినాక వచ్చావంట. తిట్లు రావా? తిట్లు వచ్చాయా రావా? పాడితే పాటలు వచ్చాయి, మూలుగితే జ్వరం వచ్చాలి. పాటలు రావు అని అనకూడదు. ఎందుకంటే పాడంగా ఖచ్చితంగా దేవుడు స్వరం ఇచ్చాడు కాబట్టి, నోరిచ్చాడు కాబట్టి పాడితే ఖచ్చితంగా దేవుడు పాటలు పాడటానికి వరమిస్తాడు, లేక కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవునితో అంటున్నాడు, దేవా నేను నిన్ను వదిలిపెట్టాను. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, నన్ను విడిచిపెట్టు అంటే నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దేవునికి బిడ్డలారా, నీవు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నా గర్భఫలాన్ని ఆశీర్వదించాలి, నా చేతుల కష్టాన్ని నీవు ఆశీర్వదించాలి. నీవు ఆశీర్వదిస్తే, బైబిల్లో రాయబడింది నేను చూశాను, నీవు ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం ఏం చేస్తుందంటే నన్ను ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనములో ఆ మాట ఉంది. చూడండి ఒకసారి. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తాదంట అండి? ఐశ్వర్యాన్ని ఇస్తాదంట. మీకు ఎంతమందికి ఉంది నేను ఐశ్వర్యవంతురాలని కావాలి, ఐశ్వర్యవంతుడం కావాలి అని ఎంతమందికి మీకు ఆశ ఉంది? అన్న ఒక్కడే ఎత్తాడు, మీకేం ఆశ లేదా? అందరికీ ఉంది కదా, అందరికీ ఉంది. ఏం ఎత్తుతే ఏమనుకుంటారేమో అని కదా. ప్రతి ఒక్కరికి, దేవునికి కూడా, దేవుని పిల్లలు దరిద్రములో, పేదరికములో, అప్పులో, అనారోగ్యములో, కరువులో, కష్టములో ఉండాలని దేవునికి ఇష్టం లేదు. కొరింథీ పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది, మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను ధనవంతులుగా చేయటానికి దరిద్రుడిగా వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఒక నరుణ్ణి, ఒక మనిషిని, ఒక మట్టి పురుగును దేవుని బిడ్డలారా ధనవంతులు చేయాలని, ఐశ్వర్యవంతులుగా చేయాలని, పై స్థానంలో పెట్టాలని, తలగా ఉంచాలని, పైవాడిగా ఉంచాలని, అనేకులకు అప్పిచ్చేవారిగా ఉంచాలని దేవునికి, దేవుని పిల్లల మీద ఒక ఆలోచన. ద్వితీయోపదేశ కాండం 28 ఆ మాటలు ఉన్నాయి కదా, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు, నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీవు ఎప్పుడూ కూర్చుని నీటి ఊట వలె ఉంటావు, నీవు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటావు, దీపస్తంభం మీద ఉంచబడిన దీపం వలె ఉంటావు, నీవు ఫలించినటువంటి ద్రాక్షావళి వలె ఉంటావు, అంజురపు చెట్టు వలె నీవు ఫలిస్తావని దేవుడు అనేకమైన సంగతులు బైబిల్లో రాసి ఉంచాడు. ఎవరి కోసం పెట్టాడు దేవుడు ఆ ఆశీర్వాదాలన్నీ? మన కోసమే. అయితే మనము రాత్రంతా కూడా పెనబడతాం. ఎవరితో? ఖచ్చితంగా పెనబడతారు. ఎవరితో? ఇంట్లో ఉన్న మొగుతో పెనబడతారు. రాత్రంతా పెనబడతారు. తాగి వచ్చాడు అనుకో, తాగుడు పోతాడా అంటారన్నారా? అనొచ్చా? భర్తను త్రాగుడు పోతాడా అని అనొచ్చా? పొరపాటు అనకూడదు. భర్త అంటే అర్థం చెప్పండి, చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతానేది. భర్త అనగా అర్థం ఏంటి?
యజమానుడు అని అర్థం. యజమానుడు అంటే అర్థం ఏంటి? యజమానుడు అంటే అర్థం ఏంటి? ఒక చిన్న మాట చెప్తా. మీ భర్త మీకు యజమానుడు, మీ భర్త మీకు ఒక రాజు. భర్త రాజు అయితే భార్య ఏమవుతుంది? బా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. భర్త బానిస అయితే అంతే కదా. మీరు బానిసగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే రాణిగా ఉండాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి, రాణిలాగా. హల్లెలూయా. దేవుని పిల్లలు, రాజులైన యాజక సమూహములో నిన్ను నన్ను మనలందరూ కూడా చేర్చాలని ఆయనకు ఒక ఉద్దేశం. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, మనము ఇరుగు పొరుగు వారితో లేకపోతే ఆ ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళతోనూ, ఇంటి పక్కనలతోనూ, లేకపోతే ఇటువైపు అటువైపు ఇంట్లో వాళ్ళతోనూ రాత్రంతా కూడా పెనబడతాము. కానీ గొడవ జరిగినప్పుడు లేకపోతే చిన్న వ్యత్యాసం జరిగినప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా, మా ఊర్లో మా ఇంటి ముందర గోన సంచి కోసము తోడుకోడలు కొట్లాడుకున్నారు. కాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఇంటి గుమ్మం దగ్గర గోన సంచి ఎంత అవుతుంది? 1 లక్ష అవుతుంది. అది వచ్చేసరికి గోన సంచి లేదు. ఇంకా తిడతా ఉంది, నాకు గోన సంచి ఎవరు తీసుకుపోయినారో. అప్పుడు సెల్లు లేదు, రికార్డింగ్ చేద్దామంటే బలుంటాయి మాటలు, చాలా బాగుంటాయి. వాళ్ళకి వినిపించాలా? అయ్యా ఇంత దుర్మార్గురాలని నేను అనుకుంటావు. నీ మాటలు నీకు వినిపించి గోన సంచి కోసం కొట్లాడినారు. మొత్తానికి అది ఎంతవరకు అయిందంటే, తిడతా ఉంటే ఈమె వచ్చింది, ఏం అట్ట తిడుతున్నావని, నీకేమంత బాధ నేను తిట్టుకుంటే అని ఇద్దరికి పెనబడింది. పెనబడిన తర్వాత ఇద్దరు బొచ్చులు పట్టుకొని కొట్టుకున్నారు. లేడీస్కు పెనబడితే భలే ఉంటుంది. ప్రపంచంలో ఎవరు ఇడిపిలేరు వాళ్ళను. వాళ్ళు కొట్టుకున్నారు, బొచ్చులు పట్టుకున్నారు. మొత్తానికి ఎవరింటికి వెళ్ళిపోయారు. అన్నదమ్ములు వాళ్ళు వచ్చారు. ఈమెకి ఏం చెప్పి ఈమె భర్తకి ఏం చెప్పిందో ఆమె భర్తకి ఏం చెప్పింది, ఇద్దరు గొడవలు తీసుకొని పెట్టుకొచ్చినారు. దేనికోసం? గోనె సంచి కోసం. చూడండి, అది రాత్రి తెగదు, పగులు తెగదు గొడవ. దేవునికి పెట్టలారా, అయితే దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే దేవునితో రాత్రంతా కూడా గడిపేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా హల్లెలూయా. తిని రాత్రంతా దేవునితో గడుపుతావు, లేకపోతే ఉపవాసం ఉండి రాత్రంతా దేవునితో గడుపుతావు నాకు తెలియదు. కానీ అయ్యా ఇదిగో నా పేదరికము, అయ్యా నా అప్పులు, అయ్యా నా సమస్యలు, అయ్యా నా యొక్క వ్యాధి, రోగము, అసమాధానము, అశాంతి నలిగిపోతున్నాను ప్రభా. ఒకసారి నన్ను, నా కుటుంబాన్ని, ఒకసారి నన్ను, నా భర్తను, ఒకసారి నన్ను, నా పిల్లలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని రాత్రంతా కూడా నువ్వు దేవునితో గడిపి, రాత్రంతా కూడా దేవునితో నువ్వు పెనుగులాడి కన్నీళ్లు కాచి మొరపెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుని ఆశీర్వాదము నీ ఇంటిలో దిగుతుంది సమృద్ధిగా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నట్లయితే ఆ ఆశీర్వాదాలు నేను ఏం చేస్తాయంటే ఐశ్వర్యవంతులుగా మారుస్తాయి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదము ఎంతకాలం ఉంటుంది? చూసినారు బైబిల్లో మీరు? ఆశీర్వాదాలు ఎంతకాలం ఉంటాయి? 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినా అనుకో, మీకు ఎన్ని రోజులు ఉంటుంది మీ దగ్గర? 1 లక్ష రూపాయల డబ్బులు మీకు ఇస్తే మీ దగ్గర ఎన్ని రోజులు ఉంటాయి కదా? వెంటనే బంగారు సప్పు గోము తీసుకొని డబ్బులు తీసుకొని డబ్బులు ఎక్కడ అయిపోతాయో అని ఇరుగు పొరుగు వారు కూడా తెలియకుండా బంగారు సప్పుకు వెళ్తే అక్కడ 1 లక్ష అయింది. సర్లే వచ్చిన కాడికి బంగారు అని దెబ్బ తవ్వేయచ్చాము డబ్బులు కదా. మళ్ళా మనము ఏదైనా డబ్బులు అవసరం ఉంది అనుకో, అదే బంగారు సబ్బు పోతారు, నా బంగారు తీసుకొని అయినా డబ్బులు ఏంటి, వాడు ఏం తెచ్చాడు దాన్ని ఇచ్చినట్టుకి ఇచ్చాడా? మళ్ళా పొరపాటు అడిగాడు. మనకి ఇచ్చేటప్పుడు మాత్రం తరువు కలుపుతాడు, మనకి ఇచ్చేటప్పుడు మాత్రం ఒక రేటు ఉంటుంది, మనం ఇచ్చేటప్పుడు మాత్రము
అయిపోయా. దేవుని బిడ్డలారా, ఆస్తులు, ఐశ్వర్యము, ధనము, ధాన్యము, బంగారు తరిగిపోతాయి, కానీ బైబిల్లో దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము చివరి వచనంలో ఒక మంచి మాట రాయబడింది. చూడండి ఒకసారి. ఇరవై 27వ వచనం, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందరికి దొరికింది ఈ మాట, అండర్లైన్ చేసుకోండి. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. ఆశీర్వాదాలు ఎంతకాలం ఉంటాయంటే, ఆశీర్వాదాలు ఎన్ని ఏండ్లు ఉంటాయంటే, రాసినటువంటి దావీదు గారు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా ఇప్పుడు నీ దాసుని సంతతిని నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరముగానే ఉంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎన్నటికీ తరిగిపోవు. ఆస్తులు తరిగిపోతాయి, ఐశ్వర్యము తరిగిపోతుంది, ధనము తరిగిపోతుంది, ధాన్యము తరిగిపోతుంది. అయితే యెహోవా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు దేవునికి బిడ్డలారా నీతోనే ఆగిపోవు, నీ పిల్లలతోనే ఆగిపోవు. దేవుని యొక్క ఆశీర్వాదాలు తరతరాలు, యుగ యుగాలు ఇంటిలో, బయట, సంఘములో, సమాజంలో, పొలములో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీ కుటుంబానికి, నీ పిల్లలకు సమృద్ధిగా తరతరాలు అలాగే ఆశీర్వాదాలు నిలిచిపోతాయి. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎన్నటికీ తరిగిపోవు. ఆశీర్వాదాలు ఎవరు దోచుకోరు. ఆశీర్వాదాలు ఏ దొంగ కన్నవేయడు. మీ ఊళ్ళో దొంగలు పడతారు లేదు, కానీ కోయలకుంటలో సంవత్సరానికి 4 సార్లు దొంగలు పడతారు. సంవత్సరానికి 4 సార్లు దొంగ పడతారు. తెల్లవారితేనే మా బంగారు పోయింది, మా బట్టలు పోయినాయి. ఒక ఊళ్ళో దొంగలు పడినారు. దొంగలు పడతా ఉంటే ఎవరికి అర్థం కాలే. ఊర్లో ఇంట్లో ఉన్న దొంగలు చెప్పండి, ఎవరికి అనకలేరు కదా. వీళ్ళకి అర్థం కాలే. ఒక ఊరు చెప్పలేండి, ఎందుకంటే మళ్ళీ మీరు పోయి అక్కడ అడుగుతారు. మంచి మాటలు చెప్పారు, కానీ ఖచ్చితంగా వెంటనే మోసుకుపోయి చెప్తారు మీ ఊళ్ళో దొంగతనం జరిగిందంటేనే అని. మళ్ళీ నన్ను ఆ ఊరికి రానియరు వాళ్ళు. మా ఊరి గురించి ఆ ఊరికి చెప్తావా అని ఒకసారి జరిగింది. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ దొంగతనం జరిగింది. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగింది. ఏందిరా, తాళం చేయి అట్నేంది, డోర్ అట్నేంది, ఉన్న బియ్యం అట్నేంది, బీరవంతాలం చే అట్నే ఉన్నాయి, బంగారు డబ్బు పోతా ఉంది. ఏంటి విషయం సంగతి అంటే, ఊర్లో ఉన్నవాడు దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దొంగతనం చేయడము, బంగారు తీసుకుపోవడము, కోయలకుంట్లకు వచ్చి బంగారు కొట్టులు తీసుకుపోయి బంగారు పెట్టడం, డబ్బు తీసుకోవడం. మొత్తానికి దొరికినాడు మనోడు. ఇంకా ఊరుకుంటారా? మొత్తానికి కక్కేశాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, బంగారు తరిగిపోతుంది, వెండి తరిగిపోతుంది, ధనము తరిగిపోతుంది, ఆస్తి తరిగిపోతుంది, పొలాలు, స్థలాలు, ఇళ్ళు తరిగిపోతాయి, కానీ దేవుని ఆశీర్వాదాలు ఎప్పటికీ తరిగిపోవు. ఆ ఆశీర్వాదాలు నీకు నాకు అలాగునే ఎల్లప్పుడూ శాశ్వత కాలంగా నిలిచిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అంటే రెండవది చూడండి, వదిలిపెడతా, టైం ఎంతిందిన్నా. మా అక్క చెప్పింది, నాయన పనుల కాలము
9 కల్లా 9:30 కల్లా ముగినాయన అని చెప్పింది. హల్లెలూయా. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని సతాయేను. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఇంటికి ఏం తీసుకొని పోవాలి? ఆశీర్వాదాలు తీసుకుపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వచ్చాం, విన్నాం, కూర్చున్నాం అనేటువంటి ఆలోచన కాకుండా ఈ రోజు నుంచి మనము, మన పిల్లలు, మన కుటుంబము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, భూలోకములో ఆశీర్వదించబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము క్రీస్తుని నమ్మిన వారు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన కుటుంబం ఏదైనా ఉందంటే, ఆశీర్వదించబడిన గ్రామము ఏదైనా ఉందంటే, ఆశీర్వదించబడిన పట్టణం ఏదైనా ఉందంటే, ఆశీర్వదించబడిన దేశము ఏదైనా ఉందంటే అది యేసును నమ్మినటువంటి కుటుంబము, దేశము, పట్టణము, లేకపోతే గ్రామం. రెండవదిగా చూడండి, ఆశీర్వాదము. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఆకాశమును భూమియు దానిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన ఆ పని అంతటిలో విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు ఆ 7వ దినమును ఏం చేశాడంట? ఆశీర్వదించెను. రెండవదిగా, ఆశీర్వాదాలు ఎప్పుడు దొరుకుతాయంటే, ఎలా దొరుకుతాయి ఆశీర్వాదాలు అంటే, రాత్రంతా కూడా దేవునితో గడిపితేగిన నెలకు ఒక్కసారి, లేకపోతే 3 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా మీరు దేవునితో గడపడం నేర్చుకోండి. ఆశీర్వాదాలు పిలవకుండానే మీ వెంట వస్తాయి. రెండవది, ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు ఈ లోకం అంతటిని కూడా తన నోటి మాట ద్వారా కలగజేశాడు. భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, వృక్షాలు కలుగునుగాక, సముద్రాలు కలుగునుగాక. ఓ సమస్త జంతువులు, పశువులు, మృగాలు, చతుస్వాద జంతువులు, ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా ఈ లోకాన్ని కలగజేశాడు. ఎన్ని రోజులు పట్టింది? 6 రోజులు పట్టింది. దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా నోటి మాట కలగజేసి 7వ రోజు ఏం చేశాడంటే విశ్రమించి ఆ 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వదించాడు. ఆ 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదములు మన జీవితములో సంపాదించుకోవాలి. ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోవాలి. నీవు, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే నీవు 7వ దినమున, అది పరిశుద్ధ దినమని, అది విశ్రాంతి దినమని, అది దేవుడు ఆశీర్వదించినటువంటి దినమని నీవు విశ్వసించి 6 దినాలు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ దాసులు, నీ పనివాళ్ళు, ఎద్దులు, గొర్రెలు, మేకలు 6 రోజులు పనిచేసి 7వ దినమున నీవు జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చి విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున దేవుని మందిరములో గడిపినట్లయితే నీవు ఖచ్చితంగా ఆ రోజు ఆశీర్వదించబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆజ్ఞలలో కూడా ఉంది కదా ఒక ఆజ్ఞ. ఏమనిందండి? తీస్తారా ఆ మాట? నిర్గమకాండము తీయండి ఆ మాట. 19వ అధ్యాయము 19వ
20వ అధ్యాయం, క్షమించండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగాను ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడని యెహోవా విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను కుమార్తె అయినను దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించెను. హల్లెలూయా. 6 దినములలోగా దేవుడు భూమిని, ఆకాశమును, జంతువులను, పక్షులను, వృక్షాలను సమస్తాన్ని కలగజేసి 7వ దినమున దేవుడు విశ్రమించి ఆ 7వ దినాన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. కాబట్టి నీవు నేను, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మినటువంటి నీవు నేను, రక్షణ మారుమనసు బాప్తిసం పొందినటువంటి నీవు నేను, యేసు ఎవరో తెలిసినటువంటి నీవు నేను ఏం చేయాలంటే 6 రోజులు నీవు కష్టపడి కూలి పనైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా కానీ నీవు 6 రోజులు పనిచేసి 7వ రోజు నీవు కానీ, నీ భార్య కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసి కానీ, నీ ఎద్దులు కానీ, నీ పశువులు కానీ ఏది కూడా 7వ రోజు పని చేయకూడదు. హల్లెలూయా. చివరికి పరదేశి కూడా, నీ ఇంటిలో ఉన్న పరదేశి కూడా 7వ రోజు పని చేయకూడదు. ఇలా చేసినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా ఆశీర్వాదాలు మనము సొంతం చేసుకుంటాం. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. నీవు వ్యవసాయం చేస్తున్నావా, ఇదిగో నీ పంటలో ఆశీర్వాదాలు పొందుకుంటావు. కుటుంబాన్ని కలిగి ఉన్నావా, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కలిగి ఉంటావు. ఉద్యోగంలో ఉన్నావా, ఉద్యోగంలో నువ్వు ఆశీర్వించబడతావు. వ్యాపారంలో ఉన్నావా, నీ వ్యాపారంలో ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఏదో కాదు. వేసిన విత్తనము మొలకెత్తాలంటే ఆశీర్వాదాలు కావాలి. మొలకెత్తిన విత్తనము మంచి పంట రావాలి అంటే దేవుని ఆశీర్వాదాలు రావాలి. వచ్చిన పంటకు మంచి రేటు రావాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలి. మనమేమనుకుంటామంటే విత్తనం వేసినాంలే, ఇంకా మొలకెత్తిందిలే, మంచి పంట వచ్చిందిలే అని మనం అనుకుంటాం. రేటు ఉండాలి కదా. ఏం చేస్తాం రేటు లేకపోతే? దేశం వల్ల మిరపంట వేసినారు, దాదాపుగా 200, 190 రూపాయలు, 180 రూపాయలు ఉండే. అందరు వేసిరి, చిన్నోళ్ళు వేసిరి, పెద్దోళ్ళు వేసిరి, అప్పు తీసుకొని వేసిరి, సొంత పొలం వాళ్ళు వేసారు, పొలం లేని వాళ్ళు కూడా వేసినారు. మిరప పంట వేసిన వాళ్ళు ఏం చేశారు, ఎకనామం పెట్టినారు. ఒకసారిగా పెద్ద నామం పెట్టినారు. 200 కానించి ఎంతవరకు దిగింది? అయిపోయా. ఒకసారి పెద్ద నామం పెట్టినారు, ఇంకా దెబ్బతో అందరూ మానుకున్నారు. మళ్ళీ ఒకసారి రేటు పెరిగింది అనుకో, మళ్ళీ దిగుతారు దాంట్లోకి. ఎంతమంది ఎక్కువ దిగితే తగ్గించారు, తక్కువ దిగితే ఎక్కించారు. వాళ్ళు ఎంత తెలివిపరులో కదా వాళ్ళు కూడా. అయితే మనకు వాళ్ళు ఎక్కించినా తగ్గించినా సంబంధం లేదు, కానీ మనకు మన చేతుల కష్టాజితానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు అవసరం. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి అలాగునే ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలంటే 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, రాత్రంతా కూడా దేవునితో గడిపే అనుభవం నీకు ఉండాలి. రెండవది, పరిశుద్ధ దినాన్ని నీవు పరిశుద్ధంగా ఆచరించాలి. ఆదివారం రోజు మందిరానికి రాకుండా
పనికి వెళ్తే లేకపోతే చుట్టాల కాడికి వెళ్తే మనలాంటి దరిద్రులు భూప్రపంచంలో మరొకడు ఉండడు. నాకు ఒక ఊరిలో కైపే ఆ తల్లి చెప్పింది, మా ఊర్లో చర్చి ఉందన్నా, ఇన్ని చర్చిలు ఉన్నాయని చెప్పింది. చెప్పిన తర్వాత మందిరానికి వెళ్తావమ్మా నేను అడిగాను. అడిగితే ఏంటన్నా అట్టంటా మందిరానికి నేను ఖచ్చితంగా పోతున్నా. నేనే కాదన్నా, మా ఊర్లో మందిరానికి రాకుండా ఉండేటువంటి దరిద్రులే లేరంట. ఊరంతా పొలంలో ఉండరంట, ఇంట్లో ఉండరంట, ఊరంతా మందిరంలో ఉంటారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎవరికి రాకుండా ఉంటాయండి? ఖచ్చితంగా వస్తాయి. 500 కూలి పోతుంది అని కకృతి పడగాకండి. కొందరు కకృతి ఎక్కువ. 500 వచ్చాది ఎట్ట పోతుంది తెలియదు మనకు. చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. దేవుని మందిరంలో గడిపితే దేవుడు మీ పిల్లలను ఖచ్చితంగా గొప్పలను చేస్తాడు. మీరు కష్టపడ్డారు, శ్రమపడ్డారు, ప్రయాసపడ్డారు, అప్పులతో, అనారోగ్యంతో, దరిద్రంతో, పేదరికంతో, ఎండకు, గాలికి, వర్షానికి కష్టపడ్డారు. అయితే నీవు దేవుడు నమ్ముకొని కష్టపడి ప్రయాసపడితే దేవుడు మీ పిల్లలను ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలో ఖచ్చితంగా పెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీ కళ్ళ ముందరనే నీ పిల్లలను గొప్ప ఆఫీసర్లు చేస్తాడు, మంచి ఉద్యోగస్తులు చేస్తాడు దేవుడు, మంచి వ్యాపారవేత్తలు చేస్తాడు దేవుడు. అయితే మనం పొరపాటున కూడా దేవుని ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఆశీర్వాదాలు ఏం చేస్తాయంటే అప్పులను తొలగిస్తాయి. ఆశీర్వాదాలు ఏం చేస్తాయంటే అనారోగ్యాన్ని తొలగిస్తాయి. ఆశీర్వాదాలు ఏం చేస్తాయంటే కుటుంబంలో ఉన్న అశాంతిని, అసమాధానాన్ని తొలగించి కుటుంబానికి కావలసినటువంటి శాంతి, సమాధానం, ఆనందం, ఆరోగ్యం మన కుటుంబానికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదాలలో దాచిపెట్టాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని మాటలు విన్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం అందరం కూడా ఆశీర్వాదం కోసం పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం. ఆశీర్వాదాల కోసమే మనం దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఆశీర్వాదాలు నిర్లక్ష్యం చేయకుండా ఆశీర్వాదాలు మనం ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకూడదు. మనను ఆశీర్వదించడానికి యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రిక్తునిగా, దీనునిగా, పశుల పాపలో జన్మించి యవన కాలమున యేసయ్య నీ కొరకు, నా కొరకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి గాయాలు పొంది సిలువను మోసి నలిగిపోయి, ఇరిగిపోయి, దంచబడి, ఈడ్చబడి ఆకాశానికి, భూమికి పక్షిలాగా ఒక పక్షి పంజరములో వేలాడినట్లుగా నీ కొరకు, నా కొరకు వేలాడి తన ప్రాణం పెట్టాడు. ఉమ్మి వేసిన, తోడాలతో కొట్టిన ఆయన మౌనముగా ఉన్నాడు. గడ్డపెట్టుకుని లాగిన నోరు కూడా ఆయన తెరవకుండా మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవు నేను ఆశీర్వదించబడాలి అని యేసయ్య ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. 2 చేతులు జోడించి నిలువు మోకాటి మీద మోకరించండి. చక్కగా నిలువు మోకాటి మీద ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు కావాలనుకున్న వాళ్ళు ఈ రాత్రి దేవా, నా కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నా కుటుంబంలో ఉన్న దరిద్రము, పేదరికము, కరువు, కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, వ్యాధులు, బాధలు, నిందలు, అవమానాలు తొలగిపోవాలి ప్రభువా అని ఆశ కలిగిన వారు ఈ రాత్రి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈ రాత్రి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. ఈ రాత్రి నీవు, నీ పిల్లలు, నీ
కుటుంబము, నీ సంతతి దేవుని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి. దేవుడు ఆశీర్వదించడానికే ఈ సభ నీకోసం ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ యొక్క పిల్లలను, నీ గర్భ ఫలాన్ని, నీ భూఫలాన్ని ఆశీర్వదించడానికే దేవుడు ఈ ప్రత్యేక ఆశీర్వాద ప్రార్థన కూటమును దేవుడు ఏర్పాటు చేశాడు. అడుగు ఈ రాత్రి నీ నోరు తెరిచి అడుగు, యేసయ్యా ఈ రాత్రి యేసయ్యా నన్ను ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా పిల్లలను ఆశీర్వదించండి అయ్యా, నా పొలాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా గర్భఫలాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా గ్రామాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా. అడగండి, నోరు తెరిచి అడగండి. ఇదిగో ఈ సమయంలో నోరు తెరవండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ఆశీర్వదించబోటానికి ఇక్కడికి వచ్చావు. ఆశీర్వదించబోటానికి ఇక్కడికి వచ్చావు. యేసయ్య ఆశీర్వదించడానికి వచ్చాడు. యేసయ్య ఆశీర్వదించడానికి ఆయన ఆశీర్వాదాలు ఈ సమయంలో నువ్వు పొందుకోవాలి. కన్నీళ్లు మొరపెట్టు, బోధించు. యాకోబులాగితే రాత్రి అంతా కూడా పెరుగులాడాడు. ఈ రాత్రి నీవు ఈ గడియ, ఈ సెకను దేవుని అడుగు, దేవుని బ్రతిమలాడు. అయ్యా అయ్యా నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించకుండా దాటిపోవద్దయ్యా. అడగండి ఆశీర్వదించండి. ప్రభువా మనకు అనుకరించము, క్రీస్తువు మనకు అనుకరించము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహార నేడు మాకు దయచేయము. మేడల అపరాధస్తులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధన లేకతే దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే స్వామి. ఆమేన్. మళ్ళీ ఎంతో ప్రేమిస్తున్న అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, సకల ఆశీర్వాదములకు కారకుడైన దేవా, సర్వశక్తి గల దేవా, సముద్రం మీద నడిచిన దేవా, సమాధిని జయించిన దేవా, ఈ రాత్రి సమయంలో నీ దాసుని ద్వారా ఇస్సాకు యొక్క విత్తనమును గురించి ఎవరైతే రాత్రి ఎంతయో దేవా ప్రార్థిస్తారో వారు 100 ఫలము పొందుదురని, 7వ దినమున ఎవరైతే దేవుని హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ 7వ దినమున నీ మందిరంలో ఆరాధించే వారిని అద్భుతంగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చినావు. 7వ దినాన్ని ఆశీర్వదించినప్పుడు నిన్ను స్తుతించిన నీ కుమారులు, నీ బిడ్డలు, నీ సొత్తైన జనము, నీ యాజక సమూహమును దేవా అద్భుతంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినావు. నీ దాసుని ద్వారా ఇచ్చిన ఈ యొక్క లేఖనాలన్నిటిలో దేవా ఆశీర్వాదాలకు కారకులవుటకును మేము యోగ్యులం కాకపోయినను నీ ప్రియకుమారుని యొక్క రక్తం ద్వారా సమీపస్తులుగాను, యోగ్యులుగాను, ఆయనకు ఇష్టలుగాను, ఆయనకు శ్రేష్ఠులుగాను చేసినకై స్తోత్రములు. విన్న వాక్యం ద్వారా దేవా నీ ప్రజల మీదకి ఆశీర్వాదాలు వచ్చుటకు వారు యోగ్యులై ఉండి ఆ నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళు, నీ దీవెనలు పొందుటకు వాళ్ళు కూడా దేవా నీ యందు బహు భయభక్తులతోనూ, విశ్వాసంతోనూ, నమ్మకంతో నిన్ను సేవించి, నిన్ను వెంబడించి, నీ శిలువని ఎత్తుకొని ప్రయాణం చేయుటకు వారి గుడిక ఓర్పును, శాంతి, సమాధానం అనుగ్రహించము తండ్రి.
మారు మనసును పాప క్షమాపణను దయచేసి నీ వచ్చే పర్యాంతరము దేవా నీ దీవెనలతో నీ ఆశీర్వాదంతో ఈ వాక్యము ద్వారా నీ దాసుని ద్వారా ఇచ్చిన లేఖనాల ద్వారా వారి కుటుంబాలలో దేవా పాడి పంటలు పశువులు భూఫలాలు దేవా విత్తనము ఏ విత్తనము వేస్తున్నారో ఆ విత్తనంలో ఆశీర్వాదాలు దయచేయి తండ్రి. కుటుంబంలో ఏ పిండి తొట్టి పిండి పిసుకు సకల ఆశీర్వాదాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు సెలవిచ్చినట్టు కదా ఈ ఆశీర్వాదాలల్లో వారి కుటుంబాల మీదకి నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే వారికి ఈ ఆశీర్వాదాలల్లో కుమరిస్తానని వాగ్దానం చేసినావు. అలాంటి కృప నీ ప్రజల మీదకి దేవా నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానం ద్వారా వారు హృదయంలో వాటిని భద్రపరుచుకొని వాటి దేవా హృదయంలో తండ్రి నూరంతలు ఫలించి దేవా ఈ ఆశీర్వాదాల ద్వారా వారు ఎల్లవేళ దరిద్రత లేకుండా ధనము పోవును, బంగారు పోవును, భూమి పోవును, విత్తనం పోవును, కూర్చుకునేదంతా కరిగిపోవును. కానీ నువ్వు ఇచ్చే ఆశీర్వాదం ఎన్నటెన్నటికి నీ అరగని తరగని దీవెన ఆశీర్వాదంతో ఆ కుటుంబాలను మనుషులను దేవా దీవెన వెంబడి దీవెన ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలతో నింపుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ నిన్ను సేవిస్తున్న దేవా నీ ప్రజల పక్షాన దేవా ప్రార్థిస్తున్నగా వారికి ఓర్పును మంచి సహనమును దేవా నీ పరిశుద్ధ దినాన్ని ఆశీర్వదించిన దినాన్ని దేవా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే భాగ్యం కూడా వారికి గొప్ప తీర్మానం కూడా దయచేయని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని ద్వారా ఇచ్చిన ఈ లేఖనాలన్నింటిలో సాతానుడు ఎత్తుకొని పోకుండా వాళ్ళు భద్రం చేసుకొని దేవా వారి హృదయంలో వారి ఇంటిలోకి మోసుకొని పోయి దేవా దీవెనలు పొందేట్టు కృప అనుగ్రహించమని నీ దాసుని దేవా ఆశీర్వదించి దీవించి ఇంకా దేవా విస్తారంగా దేవా నీ దాసుని ద్వారా దేవా నరకానికి పోకుండా ఆత్మలను పరలోకానికి చేర్చే వర్తమానాలు కూడా నీ దాసుని ద్వారా ఇచ్చేందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. దేవా ఆయనకు ఇచ్చిన బిడ్డను భార్యను దేవా ఆయనను ఆయన సేవనంతటిలో నీ ఆశీర్వాదం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఆయన సేవను గురికి ఫలింపజేసి ఆయనకు అంచెలంచెలుగా క్రమముగా అభివృద్ధి చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏది వ్యర్థము కాదు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవాది వ్యర్థం కానేరదని సెలవిచ్చినావు తండ్రి. ఆ లేఖనాలన్నిటికీ నీవే దేవా ఆది అంతంగా అల్ప ఓమేగగా ఉండి నువ్వే నడిపించమని వినుచున్న ప్రతి ఒక్కరికి నీ దేవా మంచి చెవులు మంచి మనసు మంచి జ్ఞానం అనుగ్రహించి నీ వాక్యముని దేవా ఎంతో జాగ్రత్తగా విన్న వారందరి మీదకి నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని నీ దాసుని ద్వారా నీ సేవకుని ద్వారా ఇచ్చిన యొక్క అమూల్యమైన లేఖనాలన్నిటిలో దేవా ప్రతి విషయంలో దేవా నీ బిడ్డలకు దీవెనలు దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు సకల పరిశుద్ధులందరికీ తండ్రి కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. పరలోకపు తండ్రి మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. మన గర్భఫలాన్ని భూఫలాన్ని ఆశీర్వదించునుగాక. చేసే ప్రతి పనిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభుపేట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను.